వయసు 26. వృత్తి గృహ స్వచ్ఛత పరిశుభ్రత నిపుణురాల్ని. అంటే ఇంగ్లీష్ మీడియమా? ఓకే. మై నేమ్ ఇస్ కుమారి. అదంతా అవసరం లేదు, ఆ లాస్ట్ చెప్పు. నిపుణురాలిని. అదే మొత్తం చెప్పు. వద్దన్నారు కదా. ఆ లాస్ట్ మాత్రం మొత్తం చెప్పు చాలు. ఓ అదా, డొమెస్టిక్ శానిటేషన్ అండ్ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్. అదే మీ భాషలో చెప్పాలంటే హౌస్ మేడ్. ఓ హౌస్ మేడే కదా. ఏంటి మేడం, ఎంత ఎండలో వచ్చాను, ఏ బటర్ మిల్కో జ్యూసో ఇవ్వచ్చు కదా. రేపు పొద్దున మీ ఇంటికి వచ్చిన గెస్ట్లు చూసుకోకపోతే మీరు ఫీల్ అవ్వరు? ఓకే. మీరేం చేస్తూ ఉంటారు సార్? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. మేడం, జ్యూస్ లో కొంచెం ఐస్ క్యూబ్స్ వేయండి. ఈ ఎండలో వచ్చాను కదా, కాస్త చల్లగా ఉంటుందని. మీది పర్మనెంట్ జాబే కదా? పర్లేదు. ఓ ట్రాపికానా. నార్మల్ గా నేను ప్రిజర్వేటివ్ జ్యూసెస్ ప్రిఫర్ చేయను. ఇలా ఎప్పుడైనా బయటికి వస్తే తప్పదు కదా. విషయానికి వస్తే మీరేం చేస్తూ ఉంటారు? ఇందాక చెప్పాను కదా. మీరు చెప్పారు సార్, మీరు చెప్పండి మేడం. మేము ఎక్కడ పని చేస్తే నీకెందుకు? అదేంటి మేడం అలా అంటారు? మీ జాబ్ మీదే కదా నా జాబ్ ఆధారపడి ఉంటుంది. మా జాబ్స్ ఏమో అలా ఊడిపోలే. ఇలాగే అన్నారమ్మా మీ పక్క విల్లాలో శర్మ గారు కూడాను. రెసెషన్ వచ్చింది, జాబ్ పోయింది. దీంతో నేను వేరే జాబ్ వెతుక్కోవాల్సి వచ్చింది. ఓకే ఓకే, నేను ఒరకెల్లో పనిచేస్తున్నాను. ఓరాకల్ కాదు కదమ్మా, ఓర్కల్ కదా. అంటే మా పిన్ని గారు అబ్బాయి అక్కడే పనిచేస్తున్నాడు. మరి నువ్వెందుకు ఈ వర్క్ చేస్తున్నావు? వాడిదేముంది సార్, గట్టిగా అంటే నెలకి 40,000, మళ్ళీ రాత్రి పగలు గొడ్డు చాకరీ చేయాలి. నేను 7 to 4 అంతే, ఆడుతూ పాడుతూ 60,000 సంపాదిస్తున్నాను. మీకు నా అవైలబిలిటీ ఎప్పుడు కావాలో చెప్పండి. మార్నింగ్ 7 అయితే మార్నింగ్ మార్నింగ్ 7 7 అయితే అయితే బెటర్. ఓ లేదమ్మా, ఆ స్లాట్ లో మార్నింగ్ జాన్ గారింట్లో ఆల్రెడీ పనుందమ్మా. పోతే 9 to 10 ఓకేనా? ఎలాగో అది నా కాఫీ టైం కాబట్టి జస్ట్ నా కాఫీ ఇస్తే సరిపోతుంది. వెళ్ళేటప్పుడు ఎలాగో స్నాక్స్ తింటాను కదా. మీ మంచి కోసం చెప్తున్నానమ్మా. మార్నింగ్ అనుకోండి టిఫిన్ పెట్టాలి. నేనేమో ఉప్మా రైస్ ఐటమ్ లాంటివి ప్రిఫర్ చేయను. గ్రీన్ టీ అయితే తాగుతాను. సో ఈ స్లాట్ అయితే నాకు ఓకే. ఓకే, మరి ఎంత పే చేయాలి? ఈ విషయంలో మాత్రం నేను చాలా స్ట్రిక్ట్ అమ్మా. మా అకౌంట్స్ వాళ్ళేమో హాఫ్ క్యాష్ హాఫ్ చెక్ తీసుకోమన్నారు. ఒక ఫ్యామిలీకి నేను 8K తీసుకుంటాను. మీరు ఇద్దరే కాబట్టి 6K. 6Kనా చేసే గంట పనికి? అదేంటి సార్ అలా అంటారు? మాకేమో గంట పని పడుతుంది, మీకేమో 4-5 గంటలు పడుతుంది. అలా అని గంట పని కదా అని మీరు చేసుకోలేరు కదా. బద్ధకం. మీ బద్ధకమే మాకు శ్రీరామ రక్ష.